జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక ప్రకటన సంచలనాత్మకమని చెప్పాలి. బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ప్రకటన చేసి ఉండరు. చివరికి తన పార్టీ వాళ్ళనే తాను అవమానపరుచుకున్న తీరు, సరే అఫ్కోర్స్ ఆయన గత కొన్నేళ్లుగా చేస్తున్నది అదే అయినప్పుడు కూడా ఇంకా దానికి ఇంకా అధమస్థాయికి వెళ్ళి బ్లేడ్ బ్యాచ్లు తన చుట్టూ తిరుగుతున్నాయని చెప్పే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం మరి ఆయన తెలివి తక్కువతనమా, లేకపోతే నిజంగానే ఆయన అట్లా ఫీల్ అవుతున్నాడా, లేకపోతే ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ప్రతిదీ అబద్ధాలు ఆడటం, లేదంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడటం, అట్లా మాట్లాడా, ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నన్ను నా సిబ్బందిని బ్లేడ్తో కోస్తున్నారు, పిఠాపురంలో ఉన్న ప్రజలందరినీ కలవాలన్నది నా కోరిక. ఇక అట్లాగే 2 లక్షల మంది జనాభా ఉన్న ప్రతి ఒక్కరితో ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. ప్రత్యర్థి పన్నాగాలు తెలిసే ఈ భద్రత. బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను నా సిబ్బందిని గాయపరుస్తున్నారు, భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తుంది. ఎక్కడన్నా ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారండి? పైగా ఈయన ఎంతోముందు ఎక్కడ గెలిచింది లేదు, పెట్టింది లేదు. సరే సినిమా యాక్టర్ కాబట్టి కొంత జనం పోవచ్చు. ఇప్పుడు జనసేనలో మెజారిటీ ఆ పిల్లకాయలే కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ అభిమానంగా వస్తే వాళ్ళని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చివరికి బ్లేడ్ బ్యాచ్ కింద మార్చేశారు. నిజంగానే పాపం ఇందాక వైసీపీ నేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొట్టి సత్యనారాయణ గారు అంటున్నారు, ఈ పిల్లకాయలు వెళ్ళి ఊళ్ళల్లో కొన్ని చోట్ల ఈ వైసీపీ వాళ్ళ బ్యానర్లని బ్లేడ్ తోటి కోస్తున్నారంట. అదే అలవాటు ప్రకారం అదే బ్లేడ్లు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ చేరుతున్నారా ఏంటి? ఒకవేళ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేసి ఉన్నారంటే నిజంగానే బ్లేడ్తో కోసారనుకుందాం, గాయం రావాలి కదా, శరీరాన్ని తగిలితే గాయం రావాలి, లేదు బట్టకు తగిలితే బట్టకు చిరిగిపోయి ఉండాలి. వెంటనే తెలిసిపోద్ది కదా, గాయం అయితే వెంటనే చూపించి ఎవరు పట్టుకుని అక్కడ ఎవరి దగ్గర బ్లేడ్ ఉందో తెలుసుకుని చేయొచ్చు కదా. తెలుసుకుంటే ఒకవేళ జనసేన వాళ్ళే అయితే పరువు పోద్ది కాబట్టి పరువు అది నిజమేంటే నేనైతే నిజమని అనుకోవట్లే. ఎవరు తీసుకెళ్తారు అంత సెక్యూరిటీలోకి బ్లేడ్లు తీసుకెళ్ళి ఇబ్బంది పడతారు కదా. నేను అనుకోవడం జనసేన వాళ్ళు కూడా తీసుకెళ్తారా లేదా అన్నది నాకు అనుమానం. ఈయన చుట్టూరా జనసేన వాళ్ళని కాకుండా టీడీపీ వాళ్ళని లోపల తీసుకెళ్లారంట. ఉదాహరణకి నిన్న మొన్న ఆయన బస్ చేసి హోటల్లోకి వరం గారు కొంతమంది బ్యాచ్ని తీసుకొస్తే, వరం గారు అంటే అక్కడ ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ తరఫున ఉన్నాడు కదా, ఆయన తీసుకెళ్తే లోపలికి ఆయన దర్జాగాళ్ళు ఎంత వెళ్ళిపోయారంట. జనసేన వాళ్ళు గంటల తరబడి అక్కడ కూర్చుని ఆయన అభిమానులంతా బాధపడాల్సి వస్తుందంట, బాధపడ్డారంట. ఇదేం దరిద్రం ఇట్లా అయిపోయింది మన పరిస్థితి అని. సో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్ తిరుగుతుంది, బ్లేడ్లు పెట్టుకొస్తున్నారని పిచ్చి మాటలు మాట్లాడి చివరికి తన పరువు తను తీసుకుని జనసేన పరువు తీశాడు. అంటే జనసేనకు వచ్చేవాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్ అని చెబుతున్నాడా పవన్ కళ్యాణ్ గారు? అరే ఎవరన్నా అట్లా మాట్లాడతారండి? ఏంది ఈ పిచ్చి మాటలు? వాలంటీర్ల మీద మాట్లాడతారు, ఇప్పుడు చివరికి తన పార్టీ వాళ్ళ మీదే మాట్లాడుకుంటున్నాడు. ఈ రకంగా బ్లేడ్ బ్యాచ్లు పట్టుకుని నిజంగా తిరుగుతూ ఉంటే ఇంకా ఆయన గెలిచేది ఎందుకు? ఏం గెలిచి ఏం సాధిస్తాడు? పై వైసీపీ వాళ్ళు నిజంగా ఎందుకు వెళ్తారు ఆయన దగ్గరికి? వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇది ఈ రకంగా రైట్, నాయకులకి కొంత ఇబ్బంది ఉండొచ్చు, లేదా సినిమా యాక్టర్ కాబట్టి కొంత ఇబ్బంది ఉండొచ్చు, అందుకే సెక్యూరిటీ పెట్టుకుంటారు కదా. పెట్టుకున్నా కూడా బ్లేడ్లు పెట్టి ఎవరు కోసారు అంటే ఈయన అబద్ధమన్నా చెప్పి ఉండాలి, లేదంటే జనసేన వాళ్ళనే బ్లేడ్ బ్యాచ్ కింద ఈయన మార్చేసి ఉండాలి. ఈయన వాళ్ళని అవమానిస్తున్నట్లుగా మనం చూడాలి. కాబట్టి రాజకీయ నాయకుల్లో నేను చూసినంత వరకు ఇంతవరకు ఇట్లా బ్లేడ్ బ్యాచ్ల గురించి మాట్లాడిన బ్లేడ్ బ్యాచ్లు ఎవరు జేబు దొంగలు వస్తారు ఎక్కువగా, అది బయట ఎక్కడో తిరుగుతారు. నాయకుడి చుట్టూ నాకైతే ఇంతకుముందు ఎప్పుడు బ్లేడ్లతోటి కోసారని నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏదో వంక చెప్పడం కోసం మరి ఆయన ఎందుకు హైదరాబాదు పిఠాపురం చుట్టూ రోజు తిరుగుతున్నాడో తెలియదు. కానీ ఒక పక్కేమో అనారోగ్యం అంటారు, ఇంకో పక్కేమో వెంటనే మళ్ళీ మరుసటి రోజు వెళ్తారు. మరి దాంట్లో ఉన్న రహస్యం ఏంటో ఆయనే చెప్పాలి. లేదంటే ముందు ఇప్పుడు కొంతమంది నిజంగానే డబ్బులు ఏమైనా సేకరించుకోవడానికి వీటికి వెళ్తే వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ బట్ అదే పని వైసీపీ వాళ్ళు ఎవరైనా చేస్తే ఇంకేముందని తచ్చడి బురదేస్తారు. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, వీళ్ళంతా తెలుగుదేశం. ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీంట్లో అసలు జనసేనకి ఇచ్చిందే 24 అనుకుంటే 21కి తగ్గించుకున్నాడు. 21 నుంచి ఇప్పుడు చివరికి అసలు ఒరిజినల్ జనసేన వాళ్ళకి ఇచ్చింది 11ఏనట, మిగతా 10 టీడీపీ నుంచి. తాజాగా మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే ఇంకెవరు నిమ్మక జయకృష్ణ హరికృష్ణ అని పేరేందో, ఆయనకి పాలకొండ, ఈయనకేమో అవినిగడ్డ ఇస్తారట. తెలుగుదేశం వాళ్ళని జనసేనలో చేర్చుకోవడం ఏంటి, తెలుగుదేశం వాళ్ళు ఖండించకపోవడం ఏంటి, మా పార్టీ వాళ్ళని వేడ చేర్చుకుంటాం ఆయన అంటే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. భీమవరం పులివర్తి ఆంజనేయులను అటాయి చేర్చుకున్నారు కదా.
అట్లాగే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన ఆయన్ని తీసుకొచ్చి తిరుపతిలో పెట్టుకున్నారు కదా, ఏ కారణంతో ఏదో బెనిఫిట్ ఉంటుందనే కదా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నారు కదా. అయినా వైసీపీ వాడిని అట్టు తీసుకొచ్చి ఇక్కడ టీడీపీ తిరుపతిలో పెడతామని చంద్రబాబు అడగడు, ఇక్కడ మా బుద్ధప్రసాద్ నువ్వేట తీసుకుంటావా అని ఈయన అడగడు. చివరికి బుద్ధప్రసాద్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఆయన ఫాదరు మండలి వెంకటకృష్ణారావు గారు చాలా సీనియర్ నేత, చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు. ఒకప్పుడు ఆయన వెలిగాడు. కృష్ణా జిల్లాలో ఒక వర్గానికి నాయకుడిగా కూడా ఆయన చలామణాడు. రాష్ట్ర స్థాయిలో విద్యామంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన చివరి వరకు కాంగ్రెస్లోనే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కుమారుడు బుద్ధప్రసాద్ కూడా కాంగ్రెస్లోనే ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యాడు. చాలా కాలం కాంగ్రెస్లోనే ఉన్నాడు, గెలిచినా ఓడినా. చివరికి 2014లో కాంగ్రెస్ పూర్తిగా ఇదయ్యేసరికి ఆయన తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశంలో చేరడం అంటేనే చాలా అప్రదిష్ట. ఎందుకు? వాళ్ళ కుటుంబ నేపథ్యం లేదు. పార్టీలు మారడానికి నేను పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ కుటుంబ నేపథ్యం రీత్యా అరే ఏంది బుద్ధప్రసాద్ గారు ఇట్లాగే చేరాడా అయ్యో అని అంతకుముందు వీళ్ళే కదా తిట్టుంటారు తెలుగుదేశాన్ని అనుకున్నారు. ఇప్పుడు అది అంటే అది ఒకసారి ఎమ్మెల్యే అయితే దానికి ఉండే మజా ఏంటో పాడో కానీ ఇట్లా మారాలని అనిపిస్తుందేమో. చివరికి అదే బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు జనసేనలో చేరాడు. ఎటు చేరుతాడు? పొత్తులో ఉన్న పార్టీలు ఆయన ఎటు చేరుతాడు, వీళ్ళు ఎటు చేర్చుకుంటారు. సో ఇదంతా మ్యాచ్ ఫిక్సింగు. సో బుద్ధప్రసాద్ గారికి పదవీ కాంక్షతోటి ఇన్ని రకాలుగా తంటాలు పడుతున్నారనేది అర్థమవుతూ ఉంది. సరే ఆయన ఇష్టం అనుకోండి, దానికి పదవోసారి వచ్చిన తర్వాత పాటలు కూడా ఉన్నాయి కదా, మజా ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా. అట్లాగే ఇప్పుడు ఈ జనసేనలో చివరికి తెలుగుదేశం వాళ్ళనే దాంట్లో పెట్టుకునే బదులు, లేదా ఇతర పార్టీలు చూసిన వాళ్ళని దాంట్లో పెట్టుకుని టికెట్లు ఇచ్చే బదులు శుభ్రంగా అసలు విలీనం చేసేస్తే తెలుగుదేశంలో గొడవ లేకుండా పోయేది. కేవలం జనసేనలో తనొక్కడైనా గెలవాలనే తాపత్రయంతో పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక కథలాగా పార్టీలాగా నడిపి చివరికి టీడీపీకి పూర్తిగా ఏమంటాము బినామీగా మారిపోయే దుస్థితి తెచ్చుకోవటం ఆయనకి అప్రదిష్టే. సరే అప్రదిష్ట పరువు ఇవన్నీ ఆయన వదిలేశాడని అనుకోవాలి. బట్ బ్లేడ్ బ్యాచ్ ఇది మాత్రం అది చాలా జనసేన కార్యకర్తలను ఆయన నిజంగా అప్రతిష్ట పాలు చేశాడు, పరువు తీశారు. కాబట్టి జనసేన వాళ్ళు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళమాకండి, ఎవరిని ఎప్పుడు బ్లేడ్ బ్యాచ్ అంటాడో ఏమో, జాగ్రత్తగా ఉంటేనే మంచిదని చెప్పాలి.